అఖిల అటు వెళ్దామా? ఓకే. థ్యాంక్ యూ. అలాగే జరగాలని కోరుకుంటున్నాను. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆయుష్మాన్ భవ ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సరే పద. పద. పాపక్క మందార పువ్వు దేవుడి దగ్గర పెట్టడానికి తెచ్చుకుంటానే. సరే తెచ్చుకో. ఘట్టమనేని ఇంటికి కోడలు అవుతున్నావమ్మా. జన్మజన్మల పుణ్యం చేసావు తల్లి. మంచి మనసుతో అదిగో ఆ మందార పువ్వుతో దేవుని ఆశీర్వాదం తీసుకో. మనసులో ఉన్న కోరికలు తీరుతాయి. నిజంగానే నేను అనుకున్నది జరుగుతుందా పంతులు గారు? జరుగుతుందమ్మా. ఐశ్వర్యమ్మ గారు, అయ్యో మీరు మందార పువ్వు కోసం వచ్చారా? కానీ కానీ దేవుడికి పెట్టాలని ఇప్పుడే మొక్కుకున్నానమ్మా. మందార పువ్వుని ముందు నేను చూశాను, నాకే కావాలి. అది కాదమ్మగారు. చెప్తే అర్థం కాదా? అంటే అమ్మగారు అది. షట్ అప్! అమ్మా ఏదో చిన్నపిల్ల దేవుడి దగ్గర పువ్వు పెట్టాలనుకుంది, పెట్టనివ్వండి అమ్మా. ఏయ్, యు జస్ట్ షట్ అప్, ఓకే? నాకెదురు మాట్లాడుతున్నావా? పాప, బీ కేర్ఫుల్. అందరితో అయ్యో పాపం పాప అనిపించుకోకు. ఈ పార్వతి విషయంలో తల దూర్చకు. ఏయ్, మందార పువ్విటివు. అమ్మగారు, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలెందుకమ్మా? ఏంటమ్మా, ఏంటి నీ దౌర్జన్యం? ముందు ఆ అమ్మాయే పువ్వు కొయ్యబోయింది, అమ్మాయికి ఇచ్చేయ్. ఏయ్, ఎక్కువ మాట్లాడితే మొహం పగులుద్ది. మీరెవరే నాకు చెప్పడానికి? వద్దమ్మా, వద్దు. ఆవిడ మా అమ్మగారికి కాపోయే కోడలు. ఆవిడనేమనొద్దు. దయచేసి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళండి. అమ్మగారు, మీరే తీసుకోండి, తీసుకోండమ్మా. ఏమనుకుంటున్నావే నా గురించి? స్లామ్ లో తిరిగే నీలాంటిది భిక్షగా ఇస్తే ఈ మార్చి నేను ఐశ్వర్య తీసుకోవాలా? తీసుకోండమ్మా. పోవే. పో. పార్వతి, వెళ్దాం రామ్మా. ఫ్లవర్ కావాలని అడిగి మళ్ళీ వద్దని తిట్టేశావేంటి ఐశ్వర్య? నువ్వేం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా ఒక ప్లాన్ చెప్తాను, అది చెయ్యి. ఈ పువ్వు కోసినట్టు దాని పరువు కోసేయాలి. ఏంటా ప్లాన్?
అర్చన ప్రార్చన మేధాదవర్చన అర్చంత పుత్రికా ఆవదవర్ణద్వస్వచ్ఛత ప్రార్చన హిరణ్యవర్ణాం హరణేం సువర్ణేతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమవావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం ప్రభయామినీం యస్యాం హిరణ్మయం వినేహింగామస్యం గురుజానః అస్సమోపాం వరమధ్యాం మస్తినాద ప్రబోధినీం ప్రియం దేవే ఉపహ్వయే శ్రీర్మా దేవే జిమితాం తాం సోస్వితాం హిరణ్యప్రాకారామాధ్రాం జలంసేం భృతాం దత్తయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశుజాతులంతిం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మనైకం శరణమహం ప్రపద్యే శ్రీర్వ్యసనాం తాం వృణే ఆదిత్యవర్ణం తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్బః అస్య ఫలాని తపసాని ఏవిందక్క ఏం లేదు. తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్బః అస్య ఫలాని తపసాని ఏవిందక్క ఏం లేదు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వదపరమాన్ నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వోపదీయతే హరిం విశ్వస్యాత్మేశ్వరగం శాస్త్రగం శివమచ్యుతం నారాయణం నాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాజ్ఞానం నారాయణ పరః అంతర్బహిర్సర్వం జాత నారాయణ. స్వామి, ఈ మందార పువ్వుని పూజ దగ్గర పెట్టండి. అలాగేనమ్మా. నారాయణ పరాధ్యాత ధ్యానం నారాయణ పరః యస్సర్వం దృశ్యతే జపేతురాం అంతర్బహిర్సర్వం వ్యాప్య నారాయణ శివ అనంతమవ్యేన కలిగం సముద్రేంతం విశ్వసంభవం ఆత్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖం అధో నిత్యావిదశ్యాం తేనాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతు సంతలకం శిలావిస్తులం భక్త్యా కోశసన్నిభం తస్యాంతే సుసర్గం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్రవిశ్వార్ధవిశ్వదాముఖః స్వగ్రబుద్ధ్యభజం తిష్టన్నాహారమజరకవిః. షన్నో మిత్రశ్చన్ వరుణః షన్నో భవత్పర్యమాం షన్న ఇంద్ర బృహస్పతిః షన్నో విష్ణురుక్రమः నమో బ్రహ్మణే నమస్తే వాయుః త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాజే అవధు మాం అవధు భక్తారం